హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త, సీఎం జగన్ గారి కారుకు అయితే ప్రమాదం అండి. ఆ వివరాలు అయితే వీడియో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్టయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ ఉన్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారని నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ అందరికంటే ముందుగా మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలో సోమవారం నిర్వహించిన మేమంతా సిద్ధం సభకు వచ్చిన మహిళను సీఎం జగన్ కాన్వాయ్లో పోలీసు వాహనం ఢీకొట్టిందండి. సో ఈ ఘటనలో ఆమె కుడి పాదం నుజ్జునుజ్జైపోయింది. సిద్ధం సభ కోసం 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపపల్లెగూడెం మండలం నుంచి వైకాపా నాయకులు ప్రజలను తరలించారండి. ఈ క్రమంలోనే నెమలి గ్రామం నుంచి కూరాకుల నరసమ్మ, లక్ష్మీ నరసమ్మ అండి, 50 సంవత్సరాలు ఉంటాయి. ఆమె కూడా తమ బంధువులతో కలిసి వచ్చారు. సో ఖర్చుల కోసం, నిర్వహణల కోసం కొంత నగదు ఇచ్చినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. సభా ప్రాంగణానికి 4-5 కిలోమీటర్ల దూరంలో ఉండగా బస్సు నిలిపివేయడంతో నడుచుకుంటూ అయితే వాళ్ళు వెళ్తూ ఉన్నారండి. ఎండ ఎక్కువగా ఉండడంతో సుదూరంగా బస్సులో ప్రయాణించి రావడంతో ఆమె అప్పటికే అలసిపోయారు. ఇక నందివాడ మండలం జనార్దనపురంలోని కెనరా బ్యాంక్ వద్దకు రాగానే జగన్ కాన్వాయ్లోని పోలీసుల వాహనం ఈ లక్ష్మీ నరసమ్మను అయితే ఢీకొన్నదండి. ఆమె కుడిపాదం మీది నుంచి అయితే కారు వెళ్ళడం జరిగింది. ఇంత జరిగినా కూడా పోలీసులు ఆగకుండా ముందుకే వెళ్ళిపోయారు. బంధువులు ఆమెను గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత విజయవాడ సమీపంలోని మణిపాల్ ఆసుపత్రికి అయితే తరలించారు. అంత బాధలోనూ తనకు మెరుగైన వైద్యం అందేలా జగన్ చొరవ చూపిస్తారని అయితే లక్ష్మీ నరసమ్మ విశ్వాసంతో ఉన్నారు. కానీ సభలో కనీసం ఆమె ప్రస్తావన కూడా తీసుకొని రాలేదండి. ఈ ఘటనపై అయితే వైకాపా నాయకులు, పోలీసులు కూడా ఎవరూ స్పందించలేదు. ఇప్పటికీ కేసు కూడా నమోదు అయితే చేయలేదు. సో ఈ విధంగా అయితే ప్రమాదం జరిగింది.